ఓం శ్రీ గురుభ్యో నమ. వేణీబంధ సుగంధోరుగంధ బంధురమాలినే విష్ణు చిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం. నీళాతుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాజ్యం స్వం శృతి శతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. 23వ నాటి పగలు ఉదయ సంధ్య నుండి సాయం సంధ్య వరకు విష్ణుచిత్తుల వారు ఊర్ధ్వలోకాలలోకి తన జీవ ప్రజ్ఞతో ప్రయాణం చేసి వెళ్ళి అందరినీ కూడా, దేవతలందరినీ కూడా గోదా కళ్యాణానికి రమ్మని ఆహ్వానించి రావటం జరిగింది. గోదాదేవి శరీరం తండ్రి ఇంట్లో, తన జీవుడు రంగనాథుడి వక్షస్థలంలో గడపటం జరిగింది. మరలబేకువ రంగని మందిరమ్ము బదలి తండ్రి ఇంటను మేన మెదలి గోద దీర్ఘికకు పోయి స్నానమై తెల్ల కలువ నల్ల కలువలు చేర్చి దండలను గూర్చి. ఇక్కడ చాలా ప్రతీకాత్మకంగా రచన చేశారండి మహాకవులు. అద్భుతమైనటువంటి విషయాలని చిన్న చిన్న విషయాలలో చేర్చి చెప్తూ ఉంటారు. ప్రత్యేకంగా అన్నీ కూడా అరటిపండు వలిచి చేతిలో పెట్టి గుజ్జుగా చేసి మింగడం మాత్రమే మనం చేసేటట్టుగా చేయరు. అప్పుడు మన వింటున్నటువంటి వారికి, లేక భక్తులైనటువంటి వారికి, సాధకులైనటువంటి వారికి ఆనందం ఎక్కడుంటుంది? మనం కూడా కొంత ప్రయత్నం చేయాలి. అందుకే మహాకవులు ఎప్పుడూ కూడా కొద్దిగా చెప్పి ఇక్కడ ఉంది అని చెప్తారు. భావుకులైనటువంటి వారికి వారి భావుకతకి కొంత వదిలేస్తారు. ఇంతకు ముందు నల్ల కలువలు, తెల్ల కలువలు విడివిడిగానే ఆవిడ దండ నల్లడం చూసాం. అంటే మనసులో ఆ ద్వైధీభావం ఉన్నప్పుడు ఏం చేయాలో తోచని అయోమయ స్థితి ఉన్నప్పుడు నల్ల కలువలు, స్పష్టంగా ఆనందంగా ఉన్నప్పుడు తెల్ల కలువలు కూర్చింది. ఇక్కడికి వచ్చేటప్పటికి రెండింటినీ కలిపేసింది. అంటే స్వామి సంకల్పం అనేటటువంటిది ఉంది. అప్పుడు ఇప్పుడు రెండు రంగులు కలిపి దండ నల్లడం ఏమిటి అంటే ఆయన సంకల్పం, తన భావం రెండు కలిసి ఉన్నాయి. దేనికదే ఆ రెండు కలిపి ఉన్నాయి. అంటే విడివిడిగా ఉంటాయి, అవసరమైతే పక్క పక్కన అందంగా కూడా ఉంటాయి అన్నమాట. అలా అల్లి తాల్చువేళను నింగి అందము చూడ గగనమను తోటలోని చుక్కలను పూలు పూచె 27 సంపుటములొప్ప పూల పుప్పుడి చిరు మొత్తమలయ. ఇది ఈవిడ అందంగా తయారు చేస్తున్నటువంటి సమయంలో ఆకాశంలో ఏం జరుగుతోంది అంటే, ఆకాశపు అందాన్ని చూడ్డానికి ఆకాశము అనేటటువంటి తోటలో ఉన్న చుక్కలు అనే పూలు 27 గుత్తులుగా పూసాయట. ఆ గుత్తుల్లో నుంచి, ఆ పూల గుత్తుల్లోంచి వస్తూ ఉన్నటువంటి పుప్పొడి చుట్టుపక్కల వ్యాపించి ఒక్కొక్క నక్షత్రంలాగా కనపడిందట. ఇక్కడ చుక్క అన్న పదానికి నక్షత్రం అనే అర్థంతో పాటు చుక్క అనేటటువంటి దానికి మనం చెప్పుకునే బిందువు అనే అర్థం కూడా ఉంది. ఏమిటంటే, మామూలుగా చూసినట్టయితే ఆకాశంలో ఆ 27 పూల గుత్తుల్లాగా నక్షత్రాల సముదాయం గుత్తిగా ఉంది. మిగిలినటువంటివన్నీ చిన్న చిన్న నక్షత్రాలు అట్లా ఉన్నాయి. ఈ గుత్తుల్లాగా ఉన్నటువంటివి పూలులాగాను, అక్కడక్కడ ఉన్నటువంటివి ఈ పూలలోంచి విరజిమ్మబడినటువంటి పుప్పొడుల్లాగాను ఉన్నాయి అని పోలిక చెప్పినట్టుంది. మామూలుగా కవులు ఇలాగే ఉపమానాలు చెప్తారు, కానీ మహర్షులైనటువంటి వారు, దార్శనికులైనటువంటి ఋషులు చెప్పేటటువంటి ఉపమానాలు మనకి ఎంతో అర్థవంతంగా, ఆలోచించిన కొద్దీ సృష్టి రహస్యాలు మన మనస్సులలో విచ్చుకునేటట్టుగా చెప్తారు. ఇది ఎక్కడుంది? మనకు కనపడేటటువంటి ఆకాశం ఏదైతే ఉందో ఆ ఆకాశానికి పైన ఉండే మహదాకాశమే ఉందే, ఆ మహదాకాశంలో నుంచి ఈ పంచభూతాలు దిగిరావడం, ఆకాశాద్వాయు అని మనం వరస చెప్పుకుంటున్నాం. ఈ ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది? ఇటువంటి ఆకాశాలు చాలా ఉన్నాయట విశ్వంలో. అక్కడి నుంచి బయలుదేరి రావాలి. అటువంటి ఆకాశంలో బాగుంది కదా, ఈ తోటలో బాగున్నాయి చోట్ల, అక్కడి నుంచి ఉన్నటువంటి ఆ ప్రజ్ఞ ఏదైతే ఉందో దాన్ని చూడాలనుకుని బయలుదేరి, మనకి తెలిసినటువంటి ఆకాశం అని మనం చూసే నీలపు ఆకాశం ఉందే, ఇది బయలుదేరి పెడితే అక్కడి నుంచి 27 పూల గుత్తులు ఉన్నాయి. ఏమిటివి? నక్షత్రాలు 27. నక్షత్రాలు వేరు, తారకలు వేరు. మనకి తెలిసినటువంటివి మనం
అశ్విని, భరణి మొదలైన చెప్పేటటువంటి 27 ఏవైతే ఉన్నాయో ఇవి నక్షత్రాలు. మిగిలినవి చిన్న చిన్న చుక్కలుగా మనకు కనపడేటటువంటివి వేరు. ఇది ఖగోళ శాస్త్రం లేక జ్యోతిష్ శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు మాత్రమే గుర్తిస్తారు. మన సంప్రదాయంలో అందరికీ తెలుసు. కానీ మామూలుగా లౌకిక వ్యవహారంలో అన్నింటినీ చుక్కలు అనే సామాన్య పదంతోనే మనం వాడుతున్నాం. దీన్ని ఆలోచించండి, ఎంత అద్భుతమైనటువంటి ఆవిష్కరణ మనసులో కలుగుతుందో. 7 పువ్వుల లత గాలికెగసి ఆడు రీతినుత్తర దిశ సప్తర్షుల గుంపు కదలి మెల్లన పయనమై కానుపించే మంచు బిందువుల్ కదలిన మించునందు. అక్కడ 7 పూలున్నటువంటి ఒక చిన్న లత, ఆ లతకి 7 పూలే పూసే. అది ఆకాశంలో ఉత్తర దిక్కు నుంచి నెమ్మదిగా కదలి వచ్చినట్టుగా మంచు బిందువుల మధ్యలో కనపడిందిట. ఏమిటది? 7 పూలు పూసినటువంటి లత ఎందుకు కదిలింది, ఎక్కడికి వచ్చింది? నేనేటి సంగతి మనం గుర్తు చేసుకోవాలి. 7 పూల లత ఏమిటి? సప్తర్షి మండలం. అది నెమ్మదిగా కదలి ఉత్తర దిక్కు నుంచి అలా కదలి కిందకు వచ్చింది. ఇక్కడ వీళ్ళకి పెళ్లి వ్యవహారం నడిపారు కదా. అక్కడ వెళ్ళి వశిష్ఠుల వారు వెళ్ళి కశ్యప మహర్షి వెళ్ళి రంగనాథుడితో మాట్లాడాడు కదా, మిగిలినటువంటి వాళ్ళందరూ నీ సాక్ష్యంగా పెట్టుకుని. అది ఇక్కడ దృశ్యమానంగా ఆ మంచు బిందువుల మధ్య కదిలినటువంటి ఒక దృశ్యంగా కనపడింది. గర్భగుడికేగి కృష్ణుని కనులయందు కనులు నిల్పుచు దండను కంఠసీమ నర్పణము చేయువేళ అతని కనులు కదలే కరుణతో నిండారు గౌరవమునా. ఆ దృశ్యాన్ని చూసుకుంటూ గర్భగుడికి వెళ్ళి ఆయన తన మెడలో ఉన్నటువంటి దండ ఆయన మెడలో వెయ్యబోతూ ఉంటే ఆయన కళ్ళల్లో కరుణతో కూడినటువంటి గౌరవం కనపడింది. అంటే తన బిడ్డ కదా, వాత్సల్యంతో కరుణ కలిగింది. గౌరవం రంగనాథుడికి ఈవిడ్ని అర్పించటానికి సిద్ధపడిన తర్వాత అప్పుడు గౌరవమే ఉండాలి కదా. అంతకన్నా మరొక భావన దైవానికి కూడా ఉండకూడదట. గౌరవంబును భీతియు కడలు కొనగా గోదయించుక దూరాన కొలిచి నిలిచి కీర్తనము చేసే మంగళ గీత గతుల అతుల గురుభావ భవ్య సన్నతుల మతుల నుతుల. గౌరవంతో కొంచెం భయంగా ఉండి కొద్ది దూరంగానే నిలబడి మంగళ గీతాలతో ఆయనని గురుభావంతో, అంటే పెద్దవాడు అనేటటువంటి గౌరవంతో చాలా భవ్యమైనటువంటి కీర్తనలతో ఆయనని కీర్తించింది. అంటే ఈవిడికి కూడా ఇంతకుముందు ఈ స్వామిని చూస్తే చిలిపి ఆలోచనలు కలిగిన వాడుగా అనిపించేవాడు. ఇప్పుడేమో ఆయన కళ్ళల్లో కరుణా గౌరవం ఉండేటప్పటికీ ఈవిడు కూడా అటువంటి భావంతోనే గౌరవంగానే ఉండి ఆయన్ని గౌరవించింది. ఆ రమణీయ నీల సుభగాభ్ర విరాజిత బ్రాహ్మవేళ చక్షూరుచిరాం సుమాంసల వికుంఠులు సప్త ఋషీంద్ర దంపతుల్ దారునికే గుదించిరి రథంబులు డిగ్గుచును ఊరి బయట మన్నారు నిదేవళంబు కెరణన్ సనుదెంచిరి వెల్గు ముద్దలై. ఆ విధంగా ఈవిడ వెళ్ళేటటువంటి సమయంలో ఆకాశంలో మనోహరమైనటువంటి నీలవర్ణం చాలా చక్కగా శోభలులుకుతూ ప్రకాశిస్తున్న ఆ బ్రాహ్మీ వేళ, బ్రాహ్మీ ముహూర్తం కదా, చాలా శుభంగా అనిపించేది. దేవతలు భూలోకం మీద అనుగ్రహాన్ని వర్షించేటటువంటి సమయం అదే. అది సూచించటానికే వీరు ఆ సమయంలో వచ్చినట్టుగా చెప్పారు. ఎవ్వరికైనా సరే ఋషుల యొక్క, దేవతల యొక్క అనుగ్రహం కావాలి అన్న కోరిక గనక ఉన్నట్టయితే వారిని ప్రార్థించవలసినటువంటి సమయం బ్రాహ్మీ ముహూర్తం. అలా వచ్చినటువంటి వాళ్ళు ఆ సమయంలో సప్తర్షులు తమ భార్యలతో కలిసి అక్కడికి విచ్చేశారట. రథాలు దిగి భూమి మీద కాలు పెట్టారట. వారి కళ్ళల్లో వెలువడుతున్నటువంటి చిక్కని కాంతులు భూమి మీద వైకుంఠాన్ని సృష్టిస్తున్నట్టుగా అనిపించాయి. అంటే వాళ్ళ కళ్ళల్లో కాంతులే ఈ వెలుగులమయమైనటువంటి కవోని కాంతితో ఉన్న వైకుంఠంలాగా కనపడుతూ ఉంది. వెలుగు ముద్దలుగా నడిచొస్తూ ఉన్నటువంటి ఆ సప్తర్షి దంపతులు మన్నారు దేవుడి ఆలయం వరకు నడిచి వచ్చారు. ఊరి బయట రథాలు దిగారు, ఊళ్ళోకి నడిచి వచ్చారు. ఇక్కడ గుర్తుంచుకోండి, దేవుణ్ణి చూడడానికి వెళ్ళేటప్పుడు దేవాలయం సింహద్వారం దాకా రథాల మీద, అంటే వాహనాల మీద వెళ్ళకూడదు. చాలా దూరంగా వాహనాలు నిలుపుకుని అక్కడి వరకు పాదచారులై వెళ్ళడమే పద్ధతి. అంటే సప్త ఋషులే ఆలయానికి వచ్చేటప్పుడు
రథాలని దూరంగా నిలిపి వచ్చారు అంటే మానవులు ఎలా ప్రవర్తించాలో ఎంత బాగా సున్నితంగా తెలియచెప్తున్నారో చూడండి. నువ్వు ఇట్లా ఉండు అని చెప్పలేదు, పెద్దలు ఇట్లా ఉన్నారని ఒక ఆదర్శాన్ని చూపిస్తున్నారు. అది ఒక గురువు చేసేటటువంటి పని. పురియల్లం తన వెంటరాగా ఋషులన్ పూజించుచున్ విష్ణు చిత్త ఋషి శ్రేష్ఠులు అర్ఘ్యపాద్యములతో దత్తావధానంబుగా మరయించన్ పటు శంఖ కాహళ రవస్ఫూర్జన్ నినాదంబులు ఆదరమొప్పన్ పరమాసనంబులిడే వృద్ధ స్వాములొప్పన్ సభన్. అసలు సప్తఋషులు రావడం ఏమిటి? దీంతో ఊళ్ళో వాళ్ళందరూ తన వెంట వచ్చారట. వాళ్ళెంత అదృష్టవంతులండి! విష్ణు చిత్తుడు పుట్టినటువంటి గ్రామంలో ఉండడం వల్ల స్వయంగా సప్తఋషుల్ని చూచేటటువంటి భాగ్యానికి నోచుకున్నారు. అంచేత వాళ్ళందరూ ఆ సప్తఋషుల్ని చూడడానికి బయలుదేరి వెళ్ళారు. మనకే చూడండి, ఎవరైనా కాస్త గొప్పవాళ్ళు వస్తున్నారంటే, ఒకళ్ళ ఇంటికి వస్తున్నారంటే ఆ ఇంటి చుట్టూతా మనం చేరతాం. ఎందుకని? వాళ్ళతో పాటు మనం కూడా దర్శించుకోవచ్చని. అందుకని నగరం అంతా వచ్చింది. వీళ్ళే మొన్న నవ్విపోయిన వారు, నాలుగు పలికిన వారు ఉండి వెళ్ళిపోయారని చెప్పుకున్నాం కదా. అలా నవ్విన వాళ్ళు ఇవాళ వెంట వచ్చారట. సప్తర్షుల్ని పూజిస్తూ విష్ణు చిత్త ముని శ్రేష్ఠులు. ఇక్కడ విష్ణు చిత్తుణ్ణి ముని శ్రేష్ఠుడు అనేటటువంటి పదంతో చెప్పారు. ఆయన అర్ఘ్యపాద్యాలతో ఇంటికి వచ్చినటువంటి వారికి ముందర చేతులు కడుక్కునేటందుకు, తరువాత కాళ్ళు కడుక్కునేటందుకు నీళ్ళు ఇవ్వడం పద్ధతి. స్నానాధికాల తర్వాత ముందు లోపలికి వచ్చేటప్పుడు కాళ్ళు స్వయంగా కడగాలి, చేతులు కడుక్కోవడానికి నీళ్లు పొయ్యాలి. ఇది పద్ధతి. కనుక దాన్ని చేస్తూ దత్తావధానంబుగా చాలా శ్రద్ధగా దృష్టంతా వాళ్ళ మీదే కేంద్రీకరించి ఆయన చేస్తూ ఉంటే అక్కడ ఏర్పాటు చేసినందువల్ల చక్కని శంఖధ్వానాలు, భేరీధ్వానాలు, ఇవన్నీ కూడా కాహళలు అన్నీ వినిపిస్తూ ఉన్నాయట. వాళ్ళందరినీ లోపలికి తీసుకొని వచ్చి, అంటే మేళతాళాలతో తీసుకొస్తారంటారే, ఆ విధంగా తీసుకుని వచ్చి దివ్యమైనటువంటి ఆసనాలు ఇచ్చట. కూర్చోమని చెప్పి పక్కనే ఈయనతో పాటుగా సేవ చేసుకోవడానికి పెద్దలైనటువంటి స్వాములందరూ, స్వామి అంటే ఈ శ్రీ వైష్ణవ సంప్రదాయంలో అర్చకులు మొదలైనటువంటి వారందరినీ కూడా స్వామిగా సంకేతించడం, సంబోధించడం కనపడుతూ ఉంది. అలా కూర్చోబెట్టి అప్పుడండి ఎవరినైనా మనం పలకరించాల్సింది ఏమిటి అంటే వాళ్ళ కాళ్ళు కడుక్కునేందుకు, చేతులు కడుక్కునేందుకు నీళ్ళు ఇచ్చి కూర్చోబెట్టి, ఇంకా వీలైతే స్నానాధికాలన్నీ అయిన తర్వాత తినడానికైనా తాగడానికైనా ఏమైనా ఇచ్చి వారు విశ్రాంతిగా ఉన్నప్పుడు పలకరించాలి. అది పలకరింపు చేసేటటువంటి పద్ధతి. ఇక్కడ వీళ్ళని కూర్చోబెట్టి అంటున్నాడు, తొలు తన్నింగికి బొడ్డు కోయినెడ ఏ తూర్పో ప్రసూనాకృతిన్ మొలకై మొగ్గై ఏడు రేఖలొలసెన్ పుణ్యాత్మలో మీదు రూపులుగా పువ్వు పరిమళం ఒకటి ఊర్పుల్ నారదాకారమై వెలసెన్ పుప్పొడి రేణువుల్ నలువలై వెల్గొందు నావేకువన్. వారిని కీర్తిస్తున్నాడు. ఈ సప్తర్షులు ఎవరు అంటే ఇంతకు ముందు మొట్టమొదట ఆకాశానికి బొడ్డు కోసేటప్పుడు ఏర్పడ్డారట వీళ్ళు. అంటే బిడ్డ పుట్టంగానే చేయవలసింది ఏమిటి? బొడ్డు కొయ్యడం. ఈ బొడ్డు కొయ్యడం అనేటటువంటి పని చేయడానికి ఎవరు వచ్చారంటే సప్తర్షులు వచ్చారట. అదేమిటండి, సృష్టి అంతా అయిన తర్వాత బ్రహ్మగారు పుట్టాక ఆయన నుండి కదా వీళ్ళందరూ ప్రజాపతులు, మహర్షులు ఉద్భవించటం జరిగింది. అదంతా జరగడానికి ముందు ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలం, జలం నుంచి భూమి, ఇవన్నీ పుట్టడం జరిగాయి కదా. మరి ఆకాశానికే బొడ్డు కొయ్యడం ఏమిటి అంటే ఇంతకు ముందే ఒక్క మాట అనుకున్నాం. ఏమిటంటే మనకి తెలిసినటువంటి పంచభూతాలలో ఒకటైన ఆకాశం కాక దేని నుండైతే అంతులేనటువంటి ఆకాశ సముదాయాలు ఉద్భవిస్తూ ఉంటాయో అటువంటి చోటు నుండి, అక్కడి నుంచి ఆకాశం ఎలా ఉద్భవించిందంటే స్పందనాత్మకంగా ఉద్భవించింది. అలా ఉద్భవించినప్పుడు ఒకదాని నుండి మరొకటి వేరే వచ్చి ప్రత్యేక అస్తిత్వం కలగాలంటే దానికి మధ్య ఉన్నటువంటి బంధాన్ని భేదించాలి. అది భేదించటానికి ఏం జరిగిందిట? 7 ఋషులు వచ్చారు. ఎవరండి ఈ ఋషులు? వీళ్ళకంటే మనం గనక పురాణాలు చదివినట్టయితే ఒక్కొక్క పురాణంలో సప్తఋషుల పేర్లు భిన్నంగా ఉంటాయి. మళ్ళీ మనకే సందేహం వస్తుంది, ఏమిటండి ఇలా ఉన్నాయి అంటే ఒక్కొక్క కల్పంలో సప్తఋషులుగా ఉన్నటువంటి వాళ్ళు భిన్న భిన్న నామాలతో ఉన్నారు. అయితే భిన్ననామాలతో ఉన్న వీళ్ళని సప్తర్షులను ఎందుకు అంటున్నారు? ఆ కల్పానికి సంబంధించి ఆ పేరుతో ఉన్న ఆ శరీరంతో సాధన చేసిన వాళ్ళు అని అర్థం చేసుకుంటే, ఈ సాధనకి పూర్వంగా ఈ ఋషి యొక్క తత్వం ఏదైతే ఉందో అది మొట్టమొదట ఆకాశానికి బొడ్డు కోసినటువంటి సప్తర్షులు.
ఆ సప్తర్షులు అంటే సప్తర్షులకు సంబంధించిన తత్వం ఏదైతే ఉందో, ఇప్పటికి కూడా ఎక్కడైనా మానవ జాతి ఎన్ని జాతులుగా ఉంది అంటే రేస్ అంటారు ఆంగ్లంలో, ఎన్ని ఉన్నాయంటే 7గానే చెప్తారు, అంతకు మించి ఉండడానికి వీల్లేదు. సృష్టిలో అనేకమైనటువంటి అంశాలు 7 సంఖ్యతోనే మనకు కనపడతాయి. 7 ధాతువులు, 7 వర్ణాలు, ఇలాంటివన్నీ 7 కోశాలు, ఇవన్నీ గనక చూసుకుంటూ వెళ్ళినట్టయితే ఈ 7 సంఖ్యకి అధిపతులై ఒక్కొక్క దాని నుంచి మరొక్క దానికి విభిన్నతను ఆపాదించేటటువంటి తత్వాలు ఏవైతే ఉన్నాయో వాటిని సప్తర్షులుగా సంకేతించి చెప్పారు. అక్కడికి వెళ్ళారండి. అంటే విష్ణుచిత్తుడు ఎంతటి లోతైన సృష్టి విజ్ఞానాన్ని అవగాహన చేసుకున్నాడో అప్పుడే కదా విష్ణువు సర్వవ్యాపి అని అర్థం చేసుకోవడం వీలవుతుంది. పైపైన కాదండి చూస్తే, పైపైన చూస్తే నాకు ఇష్టం లేని వాళ్ళల్లో దైవం కనపడరు. ఆ లోతుగా చూసినప్పుడు ఇష్టానిష్టాలకు అతీతంగా సత్య దర్శనం చేయగలిగినటువంటి స్థితిలో అంతా కూడా విష్ణుమయంగా కనపడుతుంది. అలా కనపడేటటువంటి స్థితిలో ఉన్నాడు గనకే ఈ సృష్టి మనకి కనపడేటటువంటి ఈ పాంచభౌతిక సృష్టికి మూలమైనటువంటి ఆకాశం ఏదైతే ఉందో అది పుట్టడానికన్నా ముందు ఇది పుట్టడానికి కారణమైనటువంటి చోటు నుంచి దానికి కలిగినటువంటి బంధాన్ని ఛేదించటానికి పుట్టిన 7 తత్వాలుగా సప్తర్షులని దర్శనం చేయడం జరిగిందండి విష్ణుచిత్తుడు. దీన్ని కొద్దిగా ఈ ఒక్క శ్లోకాన్ని కొద్ది ఖగోళ శాస్త్ర పరిజ్ఞానంతో ధ్యానం చేస్తే మన కళ్ళ ముందు విచ్చుకోవడం జరుగుతుంది. లేకపోతే కొద్దిగా పైపైన చూసినప్పుడు అయోమయంగా అనిపిస్తుంది. ఏం పర్వాలేదండి, అట్లా అనిపించినంత మాత్రాన దీన్ని చదవడం మానక్కర్లేదు. చదువుతూ ఉండగా ఎప్పటికో అప్పటికి అందులో ఉన్నటువంటి లోతైన అర్థం మన మనస్సులో విచ్చుకుంటుంది, బాహ్యం నుంచి రాదు. ఇది ఉపకరణం మాత్రమే మనం అర్థం చేసుకోవడానికి. ఈ ఉపకరణాన్ని 10 సార్లు మనం ఉపయోగించుకోగా ఎప్పుడో లోపల నుంచి వెలుగు బయటకు వస్తుంది, జ్ఞానం అనేటటువంటి వెలుగు. పైగా ఏమనుకుంటాం మనం, తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తాడని అనుకుంటున్నాం. కాదండి, సూర్యుడు ఉదయించేటటువంటి ప్రాంతానికి తూర్పు అని పేరు, అది ఎక్కడైనా కావచ్చు. ఈ పదానికి తూర్ అంటే చొరబడుట, ప్రవేశించుట అని అర్థం. ఎక్కడైతే సూర్యుడు ప్రవేశిస్తాడో అది తూర్పుగా మనకు కనపడుతూ ఉంటుంది. ఇది ఈ భూగోళానికి సంబంధించినటువంటి అంశం. ఏమండి, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడా? అసలు సూర్యుడు కదులుతాడా? జాగ్రత్తగా ఆలోచిస్తే విజ్ఞాన శాస్త్రం చెప్పినా, అంటే ఆధునిక శాస్త్ర పరిజ్ఞానం చెప్పినా, మన ప్రాచీనమైనటువంటి వేద విజ్ఞానం చెప్పినా సూర్యుడు ఉదయిస్తాడు అన్నది మనం కల్పించుకున్నటువంటి భ్రమ. సూర్యుడు అక్కడ వ్యక్తమయ్యేటట్టుగా భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటుంది, కానీ సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటాడే తప్ప ఏ గ్రహం చుట్టూతా తిరగడు. అందువల్ల సూర్యుడి స్థానం స్థిరం. సూర్యుడు ఉదయిస్తున్నాడు అన్నట్టుగా మనకు కనపడేటటువంటిది ఏదైతే ఉందో అది భూమి తిరగడం వల్ల వస్తుంది. అలాంటి ఏర్పాటు ఎక్కడ జరిగిందో ఇది భూమికి సూర్యుడికి సంబంధించింది అయితే, ఈ కనపడుతున్నటువంటి కోటాను కోట్ల అసంఖ్యాకంగా ఉండేటటువంటి సూర్యమండలాలు విశ్వంలో ఉన్నాయనుకుంటున్నాం కదా. ఇవన్నీ వీటన్నిటికీ మూలమైనటువంటి సూర్య ప్రజ్ఞ ఏదైతే ఉందో ఆ సూర్య ప్రజ్ఞ ఉదయించినటువంటి దానికి తూర్పు అని చెప్పి అక్కడి నుంచి ప్రసూనాకృతిన్, ఒక పువ్వులాగా 7 రేఖలు ఉన్నటువంటి ఒక పువ్వు పుట్టి ఆ 7 రేఖలు ఒక మొగ్గలాగా ఉండి అది విచ్చుకుంది. ఆ విచ్చుకుంటేనే ఆ 7 రేఖలే సప్తఋషులుగా వచ్చి ఈ నింగికి బొడ్డు కోశారు. ఈ ఒక్క మాట పరమమైనటువంటి వైదిక ఖగోళ శాస్త్ర రహస్యాలనన్నింటినీ ఇమిడించుకున్నటువంటిది. అటువంటి పుణ్యాత్ములైన మీరు ఈ రూపంతో రూపుకట్టడానికి ఆ 7 రేఖలుగానే రూపుకట్టడం జరిగింది. 7 రేఖలు ఉన్నటువంటి పువ్వు ఉందే, ఆ పువ్వు పరిమళం ఊర్పులుగా అంటే పీల్చుకునే గాలి, వదిలేటటువంటి గాలిగా మారింది. ఆ గాలి ఏమైంది? నారదుడిగా వచ్చింది. మొట్టమొదట బ్రహ్మ నుండి ఉద్భవించినటువంటి వాడు ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో నుండే కదా ఉద్భవించాడు. నారదుడిగా వచ్చింది. ఆ పువ్వుకుండేటటువంటి పుప్పొడి రేణువులు ఉన్నాయే, ఇవన్నీ కూడా బ్రహ్మలుగా తయారయ్యారు. మనకి తెలిసింది చతుర్ముఖ బ్రహ్మ ఒక్కడే, కానీ ఆ బ్రహ్మలందరూ అక్కడ సృష్టించబడ్డారు. ఈ ఒక్క పద్యాన్ని ధ్యానం చేసుకుందాము. అతి స్వల్పంగా సూచన మాత్రంగా ఇందులో ఉన్నటువంటి అర్థాన్ని స్థాళీ పులాక న్యాయం అంటారే అట్లా సూచించడం జరిగింది అంతే.
ఇదే ప్రాతస్మరణీయ మూర్తులకు నీకీ ఆలయం బంధునన్ హృదయం బర్పణ చేసి మృక్కెదను సౌహిత్య క్షమామూర్తిమత్ పదఘంటా పదయాన సౌహృదపయ పాథేయ కల్పంబుగా పద పద్మంబులు మాదు మస్తకములన్ పాటించి మన్నింపరే. వారికి ఇంకా ఇలా వినయంగా సమర్పణ చేసుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈ విష్ణుచిత్తుడు. అయ్యా, మీరు ప్రాతస్మరణీయ మూర్తులు, ప్రతిరోజు ఉదయం వీళ్ళని స్మరించుకుంటే సకలమైనటువంటి పాపాలు ప్రక్షాళనమవుతాయి. వాళ్ళని ప్రాతస్మరణీయులు అంటారు. ఎవరినైతే ఉదయం తప్పనిసరిగా తలుచుకుంటే పాపాలు పోతాయో వాళ్ళు. అటువంటి మీకు నేను నమస్కారం చేస్తున్నాను, నా హృదయాన్ని అర్పించి నమస్కారం చేస్తున్నా. ఊరికే చేతులతో చేయడం కాదు, మనసుతో చేయడం కాదు, నా హృదయాన్ని మీకు ఇచ్చేస్తున్నా. హృదయం అనేటటువంటి పుష్పాన్నే కదా ఇవ్వాలి, ఇదేగా మనం మంత్రపుష్పంలో చెప్పుకునేటటువంటిది. అలా ఇచ్చి నమస్కారం చేస్తున్నాను. మీరు ఎందుకు వచ్చారు అంటే మీకు అన్ని సౌహిత్య క్షమామూర్తిమత్ పద ఘంటా పదయాన సహృదయ పయపాథేయ కల్పంబుగా. ఏమిటి వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే తృప్తి, ప్రేమ అనే లక్షణాలు మూర్తి భవించి ఉన్నటువంటి మీ పాద పద్మాలు మా భక్తి మార్గ సాధనలో మీరు చూపిన రాజమార్గాన ప్రయాణించడానికి మీ పాద పద్మాలే మాకు అమృతతుల్యమైనటువంటి దారిభత్యంగా ఉపయోగపడతాయి. పాధేయం అంటే దారిభత్యం. ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు దారిలో మనం అనుకున్న లక్ష్యానికి చేరుకునే లోపల అలసిపోతామేమో అని దారిలో కావాల్సింది కొంత పట్టుకెడతామే, దాన్ని పాధేయం అంటారు. మాకు పాధేయం ఏమిటంటే భక్తి మార్గంలో మేము సాధన చేస్తూ ఉంటే దానికి పాధేయంగా మీరు చూపించినటువంటి బాటే మాకు పాధేయంగా ఉంటుంది. అటువంటి మీ పాద పద్మాలని మా శిరస్సుల మీద ఉంచి మమ్మల్ని అనుగ్రహించండి. అంటే వీళ్ళందరూ అటువంటి దారిలో వెళ్ళి ఆ మహర్షి స్థానాన్ని పొందారు కదా. మీరు వెళ్ళినటువంటి దారిలో వెళ్ళడం అనేదే మాకు దారిభత్యంగా ఉంది, భక్తి మార్గం అనేది. అటువంటి మీ పాదాలు మీరు చేరుకున్నారు, ఆ పాదాలతో నడిచి మాకు దారి చూపించారు. అటువంటి మీ పాదాలు ఏవైతే ఉన్నాయో అవి మా శిరస్సుల మీద ఉంచి మమ్మల్ని అనుగ్రహించండి. ఆ శిరస్సుల మీద ఉంచటం అంటే ఏమిటి? సహస్రారాన్ని చాలా చక్కగా బాగా ఉండేటట్టుగా చెయ్యమనేటటువంటి ప్రార్థన అన్నమాట. అనిన స్వస్యస్తుతే భవదఖిల బంధు శిష్య పరిజన విభవాయ శిష్ట సంప్రదాయ వేద ప్రతిష్టాపథాయ అనుచు ఋషులు నేట్గురు వారి కాశిషములిడిరి. అక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళు ఋషులు 7 కూడా ఆ విష్ణు చిత్తుడికి ఆశీస్సులు ఇచ్చారు. ఎంత బాగా ఇచ్చారండి. వారి భాష సంస్కృతం కదా. సంస్కృతం అంటే సంస్కరించబడినది, సంస్కారాన్ని ఇవ్వగలిగినది, సంస్కృతి స్వరూపమైనటువంటిది. అందుకనే ఏమన్నారు? స్వస్యస్తుతే, నీకు శుభం కలుగుగాక, భవదఖిల బంధు శిష్య పరిజన విభవాయ. నీకొక్కడికే కాదు సుమా, నీతో పాటుగా నీ అఖిలమైనటువంటి బంధువులు, శిష్యులు, సేవకులు వీళ్ళందరూ అనే సంపద ఉంది నీకు. మనిషికి అసలైనటువంటి సంపద అదేనండి. తన బంధువర్గమే, ఆత్మీయులే, స్నేహితులే, పరిజనులే, ఇదే కదా సంపద. ఇవేమీ లేకపోతే ఊరికే కాగితాలతో కూడినటువంటి డబ్బు కానీ బంగారం కానీ ఉంటే ఎక్కడ సుఖము ఆనందం ఎక్కడుంటాయి? ఇటువంటి సంపద కలిగినటువంటి నీకు శిష్ట సంప్రదాయ, శిష్టమైనటువంటి సంప్రదాయాన్ని, వేదాన్ని ప్రతిష్ఠ చేస్తున్నటువంటి నీకు, ఋషుల యొక్క, దేవతల యొక్క అనుగ్రహం కావాలి అంటే వాళ్ళని 100 సార్లు పూజిస్తే కాదు, వారు చెప్పిన మార్గాన్ని మనం అనుసరించినప్పుడు వాళ్ళ యొక్క దయ మన మీద ఉంటుంది. ఈ ఋషులు చెప్పిన సంప్రదాయాన్నే ఆర్ష సంప్రదాయం అంటాం. ఈ ఆర్ష సంప్రదాయాన్ని, ఇది ఋషులు ఇచ్చింది వేదం గనక వేద సంప్రదాయాన్ని ప్రతిష్ఠ చేస్తూ ఉన్నటువంటి నీకు స్వస్తి, చక్కగా శుభంగా ఉందువుగాక, నీకంతా మేలు కలుగుగాక అని 7 ఋషులు ఆశీర్వదించారట. ఆశీర్వదిస్తే ఈయనంత ధన్యుడైపోయాడు. అప్పుడు వశిష్ఠులు ఇట్లనిరి, ఆశీర్వచనం అయిపోయిందండి. ఇక వ్యవహారంలోకి వచ్చారు. ఆర్యనుత అభిద విష్ణు చిత్త తూరుపున నవోదయాది ఋషురోచులు నాగళులై అహల్యయైన పొడమిదున్నగన్ జనకనందన పుట్టెను మున్ను భానువంశపు చిరుమబ్బుతో మొదల సల్పితి పెండిలి ఆమెకెన్నడో. నేను ఒకప్పుడు పెళ్లి చేశానయ్యా, నువ్వే కదా చెప్పావు తూర్పు దిక్కు సూర్యుడు ఉదయించటం ఇవన్నీ. అలాంటి
అదే విషయం నీకు చెప్తున్నాను. పెద్దలైనటువంటి వారు కూడా నీ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆర్యనుత అభిధ. పెద్దలు కూడా వీడు మంచివాడు అని అనుకుంటున్నారు. ఎప్పుడు కూడా పెద్దలు మెచ్చుకోవటమే ప్రధానమైనటువంటిది. ఎందుకంటే ఒక సంప్రదాయంలో తాము ఒక స్థాయిలోకి వచ్చిన వాళ్ళు ఇతరులని ఆ స్థాయిలో ఉన్నప్పుడు మెచ్చుకుంటారు. అలా చెప్పుకుంటున్నారు నీ గురించి. పూర్వం ఎప్పుడో తూర్పు దిక్కున కొత్తగా ఉదయం సంభవించినప్పుడు, అంటే అది ఋషుల కిరణాలు ఆది ఋషుల కిరణాలు ప్రసరించాయి. నవోదయ ఆది ఋషి రోచులు నాగళులై. ఆ కొత్తగా సూర్యుడు ఉదయించినప్పుడు ఆ ఋషుల నుండి వచ్చేటటువంటి కాంతులు, కిరణాలు నాగల్లాగా ఉపయోగపడి నాగలిగా మారి అప్పటిదాకా దున్నబడనటువంటి భూమి దున్నబడింది. వారి కిరణాలే దున్నటం జరిగాయి. అహల్య అన్న పదానికి దున్నబడనిది అని అర్థం. హలము అంటే నాగలి కదా, హల్య అంటే నాగలి యొక్క చాలుతో దున్నబడినది. అహల్య అంటే దున్నబడనిది. బీడులాగా చెత్తలాగా ఎట్లా పడితే అట్లా ఉంది. అసలు దానికో సంస్కారం లేదు భూమికి. పంట పండాలంటే ఏం జరగాలి? దాన్ని సంస్కరించి చక్కగా దున్నాలి. దున్నబడకుండా ఉన్నటువంటి భూమిలాగా, దున్నబడకుండా ఉన్న భూమి ఉంటే దాన్ని ఏవి వచ్చిన నాగలి చాలులాగా దున్నాయి అంటే ఆది ఋషుల కిరణాలు వచ్చి దాన్ని చక్కగా దున్ని అందంగా అక్కడ దాంట్లో నాగేటి చాళ్ళు ఉండేటట్టుగా చేస్తే ఆ నాగేటి చాలులో లక్ష్మీదేవి జనకుడికి కుమార్తెగా లభ్యమైందయ్యా. సూర్యవంశాన పుట్టినటువంటి నిన్ను ఆ చిన్న మబ్బు తునకతో ఎప్పుడో పెళ్లి జరిపించాను. ఇది ఎప్పుడు? త్రేతాయుగంలో జరిగింది. రాముడు సూర్యవంశంలో పుట్టాడు. సూర్యవంశంలో పుట్టాడంటే సూర్యకిరణాలు నీటి మీద ప్రసరించి ఆ నీటిని తాము ఆవిరిగా చేసి మబ్బులుగా తయారు చేసి పెట్టినవి సూర్యవంశంలో పుట్టినటువంటి రాముడు అన్నదానికి సంకేతం. ఆ వర్షంగా ఉన్నటువంటి, ఆ మబ్బుగా ఉన్నటువంటి ఆ మేఘాలుగా తయారయ్యాడే ఆయన మబ్బు తునక. ఆయన ఎప్పుడైతే అనుగ్రహించాడో అప్పుడు వాన పడుతుంది. మేఘం చల్లబడి వాన పడితే భూమి మీద భక్తి అనే పంట పండుతుంది. అంతకుముందు అలాంటి పంట పండాలంటే ఏం జరుగుండాలి? అడవుల్లో పడినటువంటి వృధా అయిన నీరుగా, ఎడారిలో పడిన నీళ్లుగా అది వృధా కాకూడదు అంటే ఆ వాన అప్పటికి భూమి దున్నబడి ఉండాలి. ఆ భూమిని దున్నేటటువంటి సత్కార్యాన్ని ఆది ఋషులు అనేటటువంటి వారు తమ కిరణాలు అనే నాగలితో దున్ని నాగేటి చాలు తయారు చేశారు. సీత అన్నటువంటి పదానికి నాగేటి చాలు అనే అర్థం ఉంది కదా. ఆ విధంగా ఆ నాగేటి చాలుకి భానువంశంలో పుట్టినటువంటి చిన్న మబ్బుకి కళ్యాణం చేయించానయ్యా నేను. ఎప్పటి మాటది? ఎప్పుడో అంటే అది త్రేతాయుగంలో. తులసి తోటను నాగలి దున్నకుండా నీకయో నిజ ఉద్భవించనటగా అదే మబ్బు తునకడు రంగడు మంచివాడు రసిక భావుడు కస్తూరి రంగువాడు. ఆయనేమో జనక మహారాజు చాలా కష్టపడి భూమిని దున్నితే నాగేటి చాలులో లక్ష్మీదేవి ఉద్భవించింది. నువ్వు అసలు అంత పని చేయలేదు, నాగలి లేదు, దున్నడం లేదు. అలా ఉంటే అలా నీకు తులసి తోటలో సరదాగా దొరికేసిందయ్యా. శ్రమ లేకుండా నీకు లభ్యమైనటువంటిది అంటే సీతాదేవితో సమానమైనటువంటిది ఈ గోదాదేవి. ఇద్దరూ కూడా ఆ కర్కాటక లగ్నంలో జన్మించినటువంటి వారే. ఇద్దరిది ఒకటే నక్షత్రం కూడా. అలా పూర్వ ఫల్గుణి నక్షత్రం. మరి మా వాడున్నాడు ఎవరంటే మబ్బు తొనకడు రంగడు మంచివాడు. మా రంగడు మబ్బులాగానే ఉన్నాడు, నల్లని మబ్బులాగా, నీలమేఘ శరీరుడు, పైగా మంచి రసిక భావన కలిగినటువంటి వాడు. ఆయన రంగు మాత్రం కస్తూరి రంగు. నలుపు అని బొగ్గుతోనో కాటుకతోనో పోల్చలేదండి. కస్తూరి కూడా నల్లగానే ఉంటుంది కదా. నల్లగా ఉన్నా దానికి ఉన్న పరిమళం, మరి అనేకమైనటువంటి గుణాలు చాలా గొప్పవి కదా. అంచేత పోలిస్తే దేంతో పోల్చాలి? కస్తూరితో పోల్చారు. కస్తూరి రంగువాడు, పైగా మంచి రసికుడండి. అమ్మాయికి ఇష్టపడే లక్షణాలు అది కూడా ఒకటి. పంచభూతపు మైళులు వచ్చిపోవు నింగి నీలిమ రూపందు నిత్యమూర్తి పొంగి ముద్దుగా కస్తూరి రంగడను చూపిలుచు మురిపాల పెరిగిన పిన్నవాడు పెరుగుకయే అన్ని విధముల పెద్దవాడు పెరిగియును లేత వయసైన పిన్నవాడు వానికడుగ వచ్చితిమి సంబంధమిప్పుడు మీ సుతను తులసివన భూమి సుతనిపుడు.
ఆ కస్తూరి రంగున్నటువంటి మా రంగడున్నాడే, ఆయన ఎట్లాంటి వాడంటే పంచభూతాలు అనేటటువంటి మేఘాలు వచ్చిపోయేటటువంటి ఆకాశపు నల్ల రంగు రూపెత్తినటువంటి వాడు. మనం మళ్ళీ ఇక్కడ బాగా చెప్పుకోవాలి, మనకి తెలిసిన పంచభూతాలకి మూలమైన ఆకాశం ఒకటి ఉంది అని. ఆ రూపంలో ఉన్నట్టు ఆ ఆకాశపు నల్లదనం అంతా మూర్తిభవించినటువంటి వాడు. అతడు బాగా ముద్దుగా కస్తూరి రంగడనే పేరుతో మురిపంగా పెరిగాడు. పెరగకుండానే చిన్న పెద్దవాడు, పెరిగి కూడా లేత వయసులో ఉన్న పిన్నవాడు. అటువంటి వాడికి సంబంధం అడగడానికి తులసి కోటలో జన్మించినటువంటి మీ బిడ్డను అడగడానికి ఇప్పుడు వచ్చాము భూమిసుతని అన్నారు వశిష్ఠ మహర్షి. వశిష్ఠ మహర్షి ఈ విధంగా అంటే విష్ణు చిత్తుడు అంటున్నాడు, అటులా సరి చిత్తము బావగారు మీ ఘనుడగు నల్లవాని కడుగన్ తులసి వనమందు నచ్చు కట్టినదగు మేలి బంగరు పుటిన్ మన గోదను సంపుటంబుగా గొనుట అదెంత లౌకికని గూఢ విధానము అంచు పల్కగన్. ఈ మాటలంటే విష్ణుచిత్తుడు చమత్కారంగా మాట్లాడుతున్నాడండి. ఈయనకు కూడా కొంచెం లౌక్యం వచ్చింది కూతురు పెళ్ళి అనంగానే. లోకంలో కూడా అంతే కదండి, చిన్నతనంలో ఉన్నట్టుగా పెళ్ళయ్యాకుండరు, పెళ్ళైనప్పుడు కూడా ఉండేటటువంటి లక్షణం పిల్లలు పుట్టాక ఉండదు. అందులోనూ ఆడపిల్ల పెళ్లి చేసేటప్పుడు తండ్రికి ఎన్ని రకాల తెలివితేటలు వస్తాయో, ఎందుకు వేరే కారణం కాదు, తన కూతురు సుఖంగా ఉండాలి అనేటటువంటి ఒకే ఒక్క భావన వల్ల అంటున్నాడు. అట్లాగా సరేలేండి బావగారు అన్నాడు వశిష్ఠ మహర్షిని విష్ణు చిత్తులు. అందుకే ఇదే అధ్యాయంలో విష్ణు చిత్త మునీంద్రులు అనేటటువంటి పదం ఉపయోగించడం జరిగింది. విష్ణు చిత్తుడు వీరితో సమానంగా ముని స్థానాన్ని, ఋషి స్థానాన్ని పొందినటువంటి వాడు. బావగారు బాగుందండి మీ చెప్పిన మాట. మీ ఘనమైనటువంటి నల్లవారికి తులసీవనంలో పుట్టిన అచ్చుకట్టిన మేలి బంగారు సంపుటి అంటే అచ్చుగా ఘనీభవించి తయారైనటువంటి ముద్ద కట్టినటువంటి మేలిమి బంగారు సంపుటిని అడగడానికి వచ్చారా? చాలా బాగుందండి, ఎంత లౌక్యం, ఈ లౌక్యంలో ఎంత నిగూఢమైనటువంటి రహస్యాలు ఉన్నాయి అన్నాడు. అంటే తానన్న మాటలు పైకి లౌకికంగా కనుక చూసినట్టయితే పరిహాసంగా అనిపించినా అందులో ఉన్నటువంటిది జాగ్రత్తగా చూస్తే నిగూఢమైనటువంటి రహస్యమే ఉంది. ఘనుడగు నల్లవాడు, ఘనుడు అంటే గొప్పవాడు అనే కాదండి, ఘన శబ్దానికి మేఘం అనే అర్థం ఉంది. మేఘం అనే అర్థమే కాదు, ఘనము అంటే త్రివిక్రముడు అనే అర్థం కూడా ఉంది. అంటే 3 డైమెన్షన్స్లో విస్తరించగలిగిన వాడు. వామనావతారంలో త్రివిక్రముడు అయ్యాడు అంటే అర్థం ఏమిటి? పొడుగు వెడల్పు మాత్రమే కాదు, ఎత్తులో కూడా అంతగానూ వెళ్ళగలిగినటువంటి వాడు అని అర్థం. అలా ఉంటే ఇంకొక అర్థం ఈ అమ్మాయి గురించి చెప్పినటువంటిది ఏమిటంటే, మా అమ్మాయి మేలిమి బంగారు సంపుటి, మేలిమి బంగారం అంతా ఒక్కచోట ముద్దగట్టి చేర్చినట్టుగా ఉంటుంది అన్నాడు. ఇక్కడ ఈ సంపుటి అన్న పదంలోనే పుటం పెట్టడం అనేటటువంటి ఒకనొక విశేషం కూడా కనపడుతుంది. అంటే పుటం పెట్టడం అంటే లోపల ఎక్కడెక్కడో ఉన్న మాలిన్యాలు కూడా పోయేటట్టుగా చేసేటటువంటి ఒకనొక ప్రక్రియ. అన్ని రకాల ఆయుర్వేద వైద్యంలో చాలా బాగా వాడతారు ఇది. అలాంటి మేలిమి బంగారు పుటం పెట్టబడినటువంటి మేలిమి బంగారు ముద్ద మా అమ్మాయిని తులసివనంలో అలా కనపడితే మీరు ఇలా అడగడానికి వచ్చారు, ఎంత లౌక్యమండి అన్నాడు. అంటే ఈయన నల్లనివాడు, ఈ నల్లదనాన్ని పోగొట్టడానికి చాలా సందర్భాల్లో తులసి రసాన్ని కూడా మాలిన్యం పోగొట్టడానికి వాడతారట. మా తులసివనంలో పుట్టిన అమ్మాయిని మీ నల్లనబ్బాయికి అడిగారు అంటే మరి మాలిన్యం పోగొట్టడానికి అడిగారా? చాలా లౌక్యంగా నల్లవాడికి తెల్లపిల్లని అంటే బంగారు రంగు ఉన్న అమ్మాయిని చేసుకోవడానికి అడిగారా అని చమత్కారంగా అంటున్నాడు. ఎన్ని రహస్యాలు ఉన్నాయి! ఒకటి లౌక్యం ఉంది, ఒకటి కొంచెం ఆయుర్వేదం ఉంది, ఇంకా కొన్ని శుద్ధి చేసేటటువంటి ప్రక్రియ ఉంది. మించి ఘనుడు అనడంలో త్రివిక్రముడుగా ఉన్నటువంటి వాడు, గొప్పవాడు, నల్లని మేఘంలాగా ఉన్నవాడు అనేటటువంటి భావం ఉంది. మహర్షుల రచనలు ఈ విధంగానే ఉంటాయండి. విరగబడిన విరందున్న విబుధవరులు పిన్న పెద్ద ముత్తైదువల్ పెదవి ద్రిప్పి రేయి పౌళుల శోభల రీతి నిలుచు వీరి దాంపత్యమని వెళ్ళి విరిసినగిరి. అక్కడ ఉన్న పండితులు, ఆ తరువాత పెద్ద పెద్ద ముత్తైదువులు, వీళ్ళందరూ పెదవి విప్పి, అంటే అదొక రకంగా చమత్కారం. పెదవి విప్పడం అంటే, పెదవి విరవడం అంటే అది పనికిరాదన్న అర్థంలో కాదు,
ఒక హేళగా అది మూతి 3 వంకర్లు తిప్పారంటారే అట్లా అనమాట. అది ముచ్చటగా తిప్పనుకున్నారు వీళ్ళ దాంపత్యం ఎట్లా ఉంటుందంటే రాత్రి పగల్లాగా అందంగా ఉంటుందండి అన్నారు. పైకేమో నలుపు తెలుపు అని అర్థం ఉన్నా నిజానికి వాస్తవం అదే కదండి. వీళ్ళిద్దరు ద్వంద్వాలు ఏవైతే ఉన్నాయో సృష్టిలో ఆ రెండు కలిస్తేనే ఏకరూపంగా మనకు ఉండేటటువంటి వాక్కు అర్థంలాగాను, రాత్రి పగలు లాగాను, నాణానికి ఉన్నటువంటి 2 పార్శ్వాలు బొమ్మ బొరుసులాగాను, ఇలా సృష్టిలో ఏవైతే ద్వంద్వాలు ఒకదాన్నొకటి చూసుకోవడానికి వీలు కాకుండా రెండూ కలిస్తే ఒకటవుతాయో అటువంటి అర్ధనారీశ్వర తత్వానికి సంబంధించిన సంకేతం ఏదైతే ఉందో దాన్ని అక్కడ ఉన్నటువంటి పండితులు అర్థం చేసుకున్నారు గనక బాగుందండి. రాత్రి పగల్లాగా ఉన్నారు అంటే రంగుతో అని మనకు అనిపిస్తుంది, కానీ తత్వం మాత్రం తద్భిన్నం. అక్కడ ఉన్నటువంటి కన్నెపడుచు ఒక ఆవిడందట. తెల్ల కలువకు వంగిన నల్ల కలువ సిరుల కోనేటి కిరణముల్చిందులట్లు వీరి దాంపత్య సంపద వెలయుననుచు కన్ను త్రిప్పుచు నవ్వెను కన్నెయొకతే. ఒక కన్నెపిల్లందిట ఇంత లోతుగా కాదు, పైకి కనపడేటటువంటిది ఉంటుంది. అందుకని తెల్ల కలువ కోసం వంగిన నల్ల కలువలాగా ఈ కోనేటిలో ఉండేటటువంటి ఆ అందం ఏదైతే ఉందో అది చూడాలి అంటే ఇదిగో వీళ్ళిద్దరిని చూస్తే చాలండి, వీళ్ళ దాంపత్యంలో కనపడుతుంది. తెల్ల కలువ ఈవిడ గోదాదేవి తెల్ల కలువలా ఉంటే దాని మీద కొంగినటువంటి నల్ల కలువలాగా అది దాని వైభవాలు ఎక్కడ కనపడతాయి మనకి? నీటిలో కిరణాల్లాగా ప్రసరించినట్లుగా వీళ్ళ దాంపత్య శోభ ఉంటుంది. కలువలతో ఎందుకు పోల్చారండి? తామరలతో పోల్చొచ్చు కదా. అంటే రాత్రిపూట చీకట్లో విరిసేవి కలువలే కదా. ఈ పోలిక చెప్పింది ఒక కన్య. దీర్ఘికను చికటింటను తెల్ల కలువ ప్రక్క చేరిన కానుపింపక ఎదాగు నల్ల కలువయు వెన్నెల నవ్వు దీపకాంతులతో తోచునని ఒక కాంత నవ్వే. ఇంకొంచెం తెలివిగా ఇంకొక ఆవిడ నవ్వుతూ అందిట, ఈ కొలనులో రాత్రిపూట చీకట్లో తెల్ల కలువ పక్కన చేరితే తప్ప నల్ల కలువ కనపడదు. నల్ల కలువ చీకట్లో కనపడకుండా కలిసిపోతుంది కదా. అది ఎక్కడ ఉంది అంటే పక్కనున్న తెల్ల కలువలో నుంచి వచ్చే వెన్నెల కాంతుల్లో మాత్రమే నల్ల కలువ కనపడుతుంది. పైకి ఇది బాగా ప్రకృతి దృశ్యాన్ని చూపించినట్టున్న విశేషం కూడా అదే కదండి. అంతర్యామిగా సమస్తంలోనూ ఉండి కనపడకుండా ఉన్నటువంటి పరమాత్ముడు వ్యక్తం కావడానికి ప్రకృతి యొక్క సహకారాన్ని తీసుకుంటాడు, ప్రకృతిలోనే వ్యక్తం అవుతాడు. ప్రకృతి లేనట్టయితే పరమాత్ముడిని మనం గుర్తించటం కష్టం. సమస్తంలోనూ వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ ఒక పదార్థంగా మనకి వ్యక్తం అయినప్పుడు మాత్రమే గుర్తించగలుగుతూ ఉంటాం. అలాగే లయమైపోయి ఉన్నటువంటి పరమాత్మని గుర్తించాలి అంటే వ్యక్తమైనటువంటి వెలుగు రూపంలో ఉన్న ఆ అమ్మవారి రూపంలోనే, లక్ష్మీదేవి రూపంలోనే గుర్తించడానికి వీలవుతుంది, లేకపోతే వీలు కాదు అని గొప్ప అంతరార్థంతో కూడినటువంటి చక్కని పోలిక చెప్పారు అక్కడ ఉన్నటువంటి మరొక కాంత. విష్ణు చిత్తుని గృహిణియు పిన్న నవ్వి తిరిగి చూచి అరుంధతి తెన్నుగాగా వేరే ఇంకొక మారటే పెండ్లి చూపులింతకుని పెండ్లి కొడుకేడి ఇచట దాగే. విష్ణు చిత్తుడిల్లాలు కూడా ఈ సంభాషణలో పాలు పంచుకుంది. సంబంధం మాట్లాడింది వశిష్ఠుడు కదా. వశిష్ఠుడి భార్య అయినటువంటి అరుంధతి వంక చూచి మళ్ళీ పెళ్లి చూపులు ఇంకోసారా? ఏడి ఎక్కడ దాక్కున్నాడు పెళ్లి కొడుకు చూపించండి అందట. ఎక్కడ ఉన్నాడు అనలా, దాక్కున్నాడు అనడంలోనే ఓ పరిహాసం ఉంది. అనగా మడతల ఉత్తరీయంబు మెడను తీర్చి గరుడాళువారుల తీరుగాగా మీసముల నామముల గోదమేన మామ చేతికర్ర దట్టించి ఈ రీతి పలికే. ఈ మాట ఆవిడ అన్నదో లేదో చక్కగా మంచి మడతలు పెట్టినటువంటి కండువా మెడలో వేసుకున్నటువంటి మీసాల నామాల గోద మేనమామ, ఆయనకి పెద్ద బొంగ మీసాలు ఉన్నాయి, నామాలు ఉన్నాయిట. ఆయన గరుడాಳು వారు ఏ రకంగా వేసుకుంటాడో మెడలో ఆ ఉత్తరీయాన్ని ఆ విధంగా వేసుకుని చేతికర్ర నేల మీద గట్టిగా కొట్టి అన్నట్ట. అంటే ఒక అధికారయుతమైనటువంటి స్వరంతో అన్నాడు. మా సుతుడు గోదకును మేనమామ కొడుకు బొద్దురంగడు వచ్చెను ముద్దులొలుక ఇప్పుడా ఎప్పుడ నిర్ణయింపబడి గోదకును రంగనాథుడు కొంగుముడియే. మా అబ్బాయి ఉన్నాడు కదా బొద్దురంగడు, మేనమామ కొడుకు అవుతాడు. నే మేనమామనైతే అతడు మేనమామ కొడుకు అవుతాడు కనుక వాళ్ళిద్దరికీ వచ్చాడు ముద్దుగా. వాళ్ళిద్దరికీ సంబంధం ఎప్పుడో నిర్ణయించబడింది. గోదకి
రంగనాథుడు కొంగుముడిగా ఉన్నాడు సుమా. అంటే గోదాదేవి రంగనాథుడు ఇద్దరిది కొంగుముడి వెయ్యాల్సిందే, కళ్యాణం జరపాల్సిందే అని గట్టిగా అన్నట్ట. కులికి రంగడు నిలబడే లలితహార మకర కుండలకేయూర మణి కిరీట చారు పీతాంబరోత్తాల ధీరమూర్తి బ్రేళ్ల రవ్వలయుంగరాల్ వెలుగులొప్ప. ఈ మాటలనంగానే ఆ రంగడ మూల ఎక్కడ కూర్చున్నాడో ఇంతమందిలోనూ లేచి నిలబడ్డాట. ఓ కులుకు కులికేట. ఆయన మెడలో సుకుమారమైనటువంటి హారాలు, మకర కుండలాలు, కేయూరాలు, మణికిరీటాలు, బంగారు వస్త్రాలు ఇవన్నీ ఉండి చేతి వేళ్లన్నింటికీ రవ్వల ఉంగరాలతో ఆయన కనపడ్డాట. ఈ రూపమేమిటి? ఈ అలంకారాలన్నీ చూస్తే కొలను దగ్గర కనపడినటువంటి ఆ మూర్తిగా మనకు కనపట్టల్లా. ఆలీడ స్థిర సభ్యపాదమును వ్యాళాబద్ధ బాహుద్వయంబు ఆలోలాగ్ర విలోచన ద్వయముగా హస్తాగ్రముల్సాచి స్మేరాలంకార సుదీర్ఘవక్ర ముఖ రాగాస్యంబునన్ చందముల్వేలో మూర్తులు గట్టుచున్ గరుడుతా వెల్గొందెన పట్టునన్. అందరూ ఆ పక్కకి తిరిగి చూసేటప్పటికీ ఈ అలంకారాలతో ఉన్న బుద్ధురంగడు ఆ పక్కనే ఎలా కనపడుతున్నాడు అంటే, ఇప్పటి వరకు మీసాల నామాల గోదమేనమామగా ఉన్నటువంటి ఆయన ఎలా కనపడ్డాడు అంటే, కుడికాలు మడిచి పాదం నేల మీద మోపి ఎడమ కాలిని నేల కానించి ముందుకు చాచిన రెండు బాహువులకి రెండు చేతులకి పాములు చుట్టుకునుండగా అరచేతులు ముందుకు చాచి ఉన్నాయి. మనకి చక్కగా గరుత్మంతుడి యొక్క గరుడ వాహనం మీద స్వామి ఊరేగేటప్పుడు ఎటువంటి రూపం కనపడుతుందో ఆ విధంగా ఉన్నాయిట. విశాలమై కొనదేలినటువంటి కన్నులు, చాలా దీర్ఘంగా ఉండి ముందు వైపు కొద్దిగా వంగినటువంటి ముక్కుతో చిరునవ్వు నవ్వుతున్నట్టుగా ఉంది. ముక్కు యొక్క భంగిమని బట్టి ముఖంలో చిరునవ్వు ప్రకాశిస్తుందండి. కొంతమంది నవ్వితే వికారంగా ఉంటుంది, కొంతమంది నవ్వకపోయినా నవ్వి ఉంటుంది. కారణం ఏమిటంటే వాళ్ళ ముక్కు ఉన్నటువంటి భంగిమను అనుసరించి. పైగా ఆయన చాచిన రెండు రెక్కల్లోనూ వేల కొద్దీ ఛందస్సులు ఈకలుగా అమరి ఉన్నాయి. ఆ రూపంతో గరుత్మంతుడు జ్వాజ్వల్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నాడు. అంటే మేనమామగా కనపడినటువంటి ఆయన ఈ మాటలన్నది గరుత్మంతుడు. పక్కనే ఉన్నటువంటి నా కుమారుడు అని చెప్పినటువంటి ఆయన బొద్దు రంగడుగా మనకి కనపడినటువంటి ఆయన నిజంగా కస్తూరి రంగడు. ఇక్కడ ఈ అలంకారాలు చూస్తే గోదాదేవికి కొలని గట్టున కనపడినటువంటి ఒకానొక రూపము కలిగినటువంటి అనుభూతి, వీటిని నెమరు వేసుకుంటే కొలను దగ్గర కనపడిన మూర్తే ఈ బొద్దు రంగడుగా ఈ క్షణానికి ఇక్కడ కనపడ్డాడు. ఆయన్ని పట్టుకొచ్చిన వారెవరయ్యా అంటే గరుత్మంతుడు. స్వామి రావాలంటే వాహనం కావాలి కదా, అలా వచ్చాడు. ఇక్కడ ఒక చాలా గొప్ప విశేషం ఉందండి. నిజానికి గోదాదేవికి ఓ మేనమామ ఉన్నాడు, ఆ మేనమామకి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. వాళ్ళిద్దరు ఇక్కడికి రావడం అనే దాన్ని చూపించారు. తర్వాత వాళ్ళు పెళ్ళికి కూడా వస్తారనుకోండి. ఇక్కడ మీసాల నామాల గోద మేనమామ అని ఏం ప్రత్యేకంగా మీసాలు నామాలు పెట్టడం ఏమిటి? ఎవరైతే ఈ మార్గంలో ఉన్నారో, అంటే మాస్టర్ గారి మార్గంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీసాలున్నాయన ఒక ఆయన, నామాలున్న ఒక ఆయన గురువుగా ఉండి మేనమామగా ఉండి కావలసినటువంటి మార్గాన్ని చూపిస్తున్నారు. మీసాలైన సివివి గారు, నామాలైన కృష్ణమాచార్యులు గారు. వీళ్ళిద్దరూ తల్లి తోబుట్టువులుగా లోకంలో ఉన్నటువంటి, అంటే తన మార్గాన్ని అనుసరిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మేనమామలుగా ఉండి బుట్టలో ఎత్తి పట్టుకుని వెళ్ళి స్వామివారికి అర్పించేటటువంటి కార్యక్రమం నిర్వహిస్తారు అని మనకి తెలియజెప్పడం కోసమే ఆయనకి మీసాలు నామాలు అన్న వాటిని ఇక్కడ సంకేతంగా చెప్పడం జరిగిందండి. ఎవరైతే ఈ ఇద్దరు గురువుల్ని నమ్ముకుంటారో వారిని మేనమామ పెళ్లి కూతురుని బుట్టలో పెట్టుకు వెళ్ళినట్టుగా తీసుకుని వెళ్ళి భగవంతుడికి అర్పించటం జరుగుతుంది. స్ఫాయద్దుందుబికాహళధ్వనుల కుప్పల్ చప్పరంబయ్యే శోభాయోషాముఖ నిశ్వసన్ మరుద నట పంకే జగంధంబులై తీయంబైన సుగంధముల్ పరిషదాస్తీర్ణంబులయ్యన్ శుభశ్రేయో మూర్తులు మింటి దేవగణమాశీర్వాదముల్ చేయుచో. ఆ సమయంలో చక్కగా
దుందువులు, కాహళలు, వీటి మోతలు మిన్నుముట్టాయి. శుభము అనేటటువంటి లక్షణం స్త్రీ రూపాన్ని ధరించగా ఆమె నోటు నుండి వెలువడిన పరిమళ వాయువుల్లాగా దివ్య సుగంధాలు సభలో వ్యాపించాయి. మంచి పరిమళాలు రావడం, మంచి ధ్వనులు వినిపించడం అన్నది శుభానికి సంకేతం. అందరికీ శుభాన్ని శ్రేయస్సుని కోరే దేవతాగణాలు ఆకాశం నుండి ఆశీర్వాదం చేశారు. అంటే వాళ్ళ ఆశీర్వాదం వల్లనే ఇవన్నీ లభ్యమయ్యాయి అన్నమాట. విష్ణు చిత్తులు నిలబడి భీత భీత సంభ్రమాశ్చర్యమూర్తి అయి సాగి వచ్చి రంగపతి పాదములకు సాష్టాంగపడుచు భద్రపీఠిక నిలిపి గర్భగుడి యందు. విష్ణు చిత్తులు అప్రయత్నంగా లేచి నిలబడ్డారు. ఇప్పటికేమో చమత్కారంగా బాగుందండి, ఎంత లౌకిక నిగూఢ విధానమో అని పరిహాసంగా మాట్లాడినటువంటి విష్ణు చిత్తులు ఈ సందర్భానికి చూచి ఎంటే ఎదురుగా రంగడు కనపడ్డాడు, గరుడాళ్వాడు కనిపించారు కనుక వాళ్ళకి నమస్కారం చేయడానికి లేచి నిలబడి తడబాటు, ఆశ్చర్యం ఇవన్నీ రూపెట్టినట్టుగా భయంగా నిలబడి రంగనాథుడి పాదాలకి సాష్టాంగ నమస్కారం చేశారు. గర్భగుడిలో భద్రపీఠాన్ని ఏర్పరిచి స్వామికి సమర్పించి ఇలా కీర్తించటం ప్రారంభించారు. మరి కీర్తించకుండా ఎట్లా ఉంటారండి? స్వామి అన్నప్పుడు జయ నిగమాంతమూర్తి శృతి సన్నుత శాశ్వత సాధు కీర్తి నిర్భయ పద భక్త పాలన శుభ ప్రతిపాదన ధర్మవర్తి నిర్దయ విధ చక్రరాజజిత దానవ సంఘ వికల్పితార్తి మాపై భవదార్ద్ర వీక్షణ కృపారసపార సుధల్ తలిర్చితే. ఈయనకి దైవానికి మంగళాశాసనం పలకడం అలవాటు. తాను పెరియాళ్వారు, పెద్దవాడు, భగవంతుడు తనకి పసివాడు. అందువల్ల ఎప్పుడూ కూడా మంగళాశాసనాలు పలికేటటువంటి లక్షణం ఉంది. నీకు శుభం కలుగ్గాక, నీకు మేలు కలుగ్గాక, నువ్వు శుభంగా ఉందువుగాక అంటూ ఉంటాడు ఆయన. అంటూ జయ నిగమాంతమూర్తి, వేదాలలో వేదాంతాలలో మొత్తం అంతా కలిపి సారమంతా ఆకృతి ధరించినటువంటి వాడా. వేదాల్లో ఉన్న సారం తెలుసుకుంటే పరమాత్ముడే. ఆ వేదాలన్నీ కూడా నిన్నే కీర్తిస్తూ ఉండేటటువంటి మంచి కీర్తి కలిగినటువంటి వాడా. నీ భక్తులు భయంతో ఉన్నప్పుడు, సాధనలో భయంగా సాగుతూ ఉంటే వారిని రక్షించటమే నీ కర్తవ్యంగా కలిగినటువంటి ధర్మము ఆకృతి ధరించినటువంటి వాడివి. నీ సుదర్శన చక్రరాజ నిర్దయగా దానవులని ఓడించి వారికి దుఃఖాన్ని కల్పిస్తూ ఉంటుంది. వాళ్ళని సంహరించినప్పుడు కదా భక్తులకి శుభం కలిగేది. అటువంటి నీ చూపులు మాపై కరుణామృత ధారలు వర్షిస్తూ ఉన్నాయి. అలా కరుణామృత ధారలతో మమ్మల్ని తడిపేశావు కదా. అంటే నీ కరుణ మా మీద ఇప్పటికే చూపించేశావు. చూపించు అని అడగట్లను, చూపించావు అని చెప్పి కృతజ్ఞతాభావంతో ఆయన కీర్తిస్తూ ఉన్నాడు. నిజంగా మనం పూజ చేయడం కూడా అలాగే చేయాలండి. పూజ చేయడం అంటే ఏమిటి? భగవంతుడి పట్ల మనకున్నటువంటి కృతజ్ఞతని వ్యక్తంపరచుకోవడమే. ఇప్పటికి ఇచ్చినవన్నీ లేవా? ముందర శరీరం ఇచ్చాడా? పూజ చేయడానికి చేతులు ఇచ్చాడా? కీర్తించడానికి నోరు ఇచ్చాడా? పూజ చేద్దామనుకుంటే పూలు అందుబాటులోకి తెచ్చాడా? ఏమి ఇవ్వలేదు మనకి. ఇవన్నీ ఇచ్చినందుకు కృతజ్ఞతగా మనం పూజ చేయాలి తప్ప లేనివి ఎలాగో కోరుకుంటే కోరుకోవచ్చేమో, తప్పేం లేదు. కానీ ధర్మబద్ధంగా ఉన్న వాటిని కోరుకోవచ్చు. కానీ నిజంగా పూజ చేయడం ఏమిటి అంటే భగవంతుడి పట్ల మనకున్నటువంటి కృతజ్ఞతను చూపించటం. ఇంత దయ నా మీద చూపించినందువల్ల నేను ఇది పొందగలిగాను అనేటటువంటి భావన. మమ్ము దయ చూచి కొనుము సంబంధమిద్ది నీకు కన్యనయో నిజ నియతినిచ్చి కాళ్ళు కడిగిన ఫలితముగాంచనిచ్చి జన్మధన్యము చెయ్యవే జలజనయనా. ఇప్పటికే మా మీద కరుణ చూపించాం, మరికొద్ది కరుణ చూపించి ఈ సంబంధాన్ని స్వీకరించు. ఇప్పటికేమో వశిష్ఠులు అడిగారా, అడిగినప్పుడు ఈయన చమత్కారంగా మాట్లాడాడు. ఒప్పుకోలేదు అని అనలేదు కానీ చమత్కారంగా మాట్లాడా. ఇప్పుడు మాత్రం ఈ సంబంధాన్ని ఒప్పుకో, దయచూడు, కరుణించు అని ప్రార్థిస్తూ అయోనిజైనటువంటి నా కన్యని నీకు నియమబద్ధంగా ఇచ్చి కాళ్ళు కడిగినటువంటి ఫలితం నాకు కలిగేటట్టుగా చేసి నా జన్మ ధన్యం చెయ్యి అని అడిగాడు. అనా గోదామణి మోము చూచి పరిహాసాంకూరమే పార నవ్వెను రంగ ప్రభుడు అంత గోద కనులన్ విందయ్యే లజ్జాంకురంబును సప్తర్షి చయంబు సాధు పద సంపూర్ణాస్యులై వేద మంత్ర నినాదంబుల స్వస్తి వాచనములుద్యోషగా సల్పగన్. ఇలా వీళ్ళ సంభాషణ పూర్తవుతూ ఉంటేనే ఆయన రంగనాథుడు గోద వంక చిరునవ్వుతో చూచాడట. చూస్తే గోదకి సిగ్గయిందిట. సిగ్గుతో పాటు చాలా గొప్ప
విందు కూడా కలిగిందండి. అంటే మనసు సంతోషపడింది. ఆ ఆ సమయాన్ని సప్తఋషులు బాగు బాగు అని మెచ్చుకున్నారట. వేద మంత్ర నినాదాలతో వారు స్వస్తి వాచనం పలికారట. దాంతో పాటుగా అన్ని వాద్యాలు ఒక్కసారిగా మోగాయట. మనం కూడా చూస్తాం కదండి, పెళ్లిలో శుభముహూర్తం రాగానే వాద్యాలని గట్టిగా మోగుతాయి మేళాల వారు. వీణ మీటుకొనెల్లరు మిన్ను చూడ నారదుడు తోచి విప్పైన నవ్వు పువ్వురు ఊలలయించి కేల్దమ్మి కృవి ఎత్తి నిర్మలా శిశుముద్రగా నిలిపిచనియే. వీణాధ్వానం కలగంగానే అందరూ ఆకాశంక చూశారట. చూసేటప్పటికక్కడ నారదుడు కనిపించాడు. కనిపించి చాలా విచ్చినటువంటి నవ్వులు అనే పువ్వులందరి మీద కురిపించాడు. చేతిలో ఉన్నటువంటి చేతిని పైకి ఎత్తి అందరినీ ఆశీర్వదిస్తున్నటువంటి ముద్రతో నిలబడి కనపడి వెళ్ళిపోయాడు. అంటే భూలోకంలో జరుగుతున్నటువంటి సమస్త క్రియలని సవ్యంగా జరిగేట్టు చూడవలసినటువంటి బాధ్యత నారదుడిదండి. అందుకే ఎక్కడన్నా తేడా కనపడితే అశరీరవాణిగా పలుకుతూ ఉంటాడు ఈయన. నాటిరేయల్ల గోద ఆనంద జలధి రంగపతి వక్షమావాస రంగమయ్యే అట్టి అనుభూతి భక్తుల కమరజేయు 24వ రాత్రి హితధరిత్రి. ఆ రాత్రంతా కూడా గోదాదేవి ఆనంద సముద్రం లాగా ఉన్నటువంటి రంగనాథుడి వక్షస్థలంలో హాయిగా నివాస స్థానంగా చేసుకుని విశ్రమించింది. ఆ గోదాదేవి పొందినటువంటి ఆ అనుభూతి ఏదైతే ఉందో అది 24వ నాటి రాత్రి ఆవిడ పొందినటువంటిది భక్తులందరికీ కూడా మేలు కలిగించుగాక అని ఆశీర్వదిస్తున్నారు మాస్టర్ గారు. ఎక్కిరాల కులాంబోధి విధుమానంద రూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణమాచార్యమనంతపుత్రం సత్సాధుమిత్రం కరుణార్ద్రనేత్రం గురుం గురూణాం పితరం పితॄణాం అనన్యశేషశరణం ప్రపద్యే అనన్యశేషశరణం ప్రపద్యే అనన్యశేషశరణం ప్రపద్యే. స్వోచ్ఛిష్టమాలికా బంధగంధ బంధురజిష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం మాదృశా కించన త్రాణబద్ధ కంకణపాణయే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. నిత్యభూషా నిగమ శిరసా నిస్సమోత్తుంగ వార్తా కాంతో యస్యాక్కచ విలిలితై కాముకో మాల్యరత్నై సూక్త్యా యస్యా శృతి సుభగయా సుప్రభాతా ధరిత్రీ సైషా దేవీ సకల జననీ సించతాం మామపాంగైః మాతా చేత్ తులసీ పితా యది తవ శ్రీ విష్ణు చిత్తో మహాన్ భ్రాతా చేద్యతి శేఖర ప్రియతమ శ్రీరంగధామా యది జ్ఞాతారస్తనయాస్త్వదుక్తి సరసస్తన్యేన సంబద్ధితాః గోదాదేవి కథంతమన్యమనిశం సాధారణా శ్రీరసీ. స్వస్తి.